కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి షబీర్ అలీ రాజకీయ ప్రస్థానం ఇక ముగిసినట్లేనా? కాంగ్రెస్లో రెండుసార్లు మంత్రిగా పనిచేసిన ఆ మైనార్టీ నేత కథ కంచికేనా అంటే అవుననే సమాధానమే వినవస్తోంది. గత ఎన్నికల్లో గెలిచి ఉంటే ఆయన ఖచ్చితంగా మంత్రి అయ్యేవారు. అయితే ఆయనకు లక్ కలిసి రాలేదు. తర్వాత అటు పీసీసీ పదవుల్లోనూ ఆయనకు ప్రాధాన్యత లభించలేదు. తాజాగా ఎమ్మెల్సీ ఛాన్స్ కూడా దక్కలేదు. ఆ క్రమంలో 70 ఏళ్లు పైబడిన ఆ సీనియర్ నేత రాజకీయ జీవితం ముగిసినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. షబీర్ అలీ తెలుగు రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. కాంగ్రెస్తో రాజకీయ జీవితం ప్రారంభించి ఆ పార్టీకి వీర విధేయుడిగా ఉంటూ వస్తున్న సీనియర్ నాయకుడు. ఆయనకు లక్కేంటో కానీ గెలిచిన ప్రతిసారి క్యాబినెట్ బెర్తు వరిస్తూ ఉంటుంది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కూడా ఆయన మైనార్టీ కోటాలో మంత్రిగా పనిచేసి తన ప్రత్యేకత చాటుకున్నారు. పంతొమ్మిది 1970లో ఎన్ఎస్యుఐ కార్యకర్తగా పనిచేసి తర్వాత కాంగ్రెస్ నుంచి 1987లో నిజామాబాద్ జిల్లాలోని తన స్వగ్రామమైన మాచారెడ్డి మండలం ఎంపీపీగా పోటీ చేసిన షబీర్ అలీ ఓడిపోయాడు. ఆయన 1989లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 31 ఏళ్లకే చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా, మత్స్యశాఖ ఇన్ఛార్జి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. షబీర్ అలీ 1994-99 ఎన్నికల్లో పరాజయం పాలైన 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో విద్యుత్, బొగ్గు, మైనారిటీ సంక్షేమం, వక్ఫ్, ఉర్దూ అకాడమీ శాఖల మంత్రిగా పనిచేశారు. అలా గెలిచిన ప్రతిసారి మంత్రిగా పనిచేసిన షబీర్ అలీని తర్వాత విజయం వరించలేదు. షబీర్ అలీ 2009లో జరిగిన ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుండి ఓటమి పాలయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2010లో జరిగిన ఎల్లారెడ్డి నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మళ్లీ పరాజయం పాలయ్యారు. ఆయన సీనియారిటీని గౌరవించిన కాంగ్రెస్ 2013లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసి శాసన మండలికి పంపింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన షబీర్ అలీ మళ్లీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆయన తెలంగాణ శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ఆ క్రమంలో ఆయన 2014లో టీపీసీసీలో ప్రచార కమిటీ ఉపాధ్యక్షుడు, ఎన్నికల కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. 2018లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తిరిగి పరాజయం మూటగట్టుకున్నారు. రెండు 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టికెట్ కేటాయింపు సమయంలోనే షబీర్ అలీకి చుక్కెదురైంది. గత ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీకి ఆయన సర్వం సిద్ధం చేసుకున్నారు. అయితే అక్కడి నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేయడం, ఆయనపై రేవంత్ రెడ్డి బరిలోకి దిగడంతో షబీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆయన బ్యాడ్ లక్ ఏంటో గానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆయన మాత్రం గట్టెక్కలేకపోయారు. గత ఎన్నికల్లో షబీర్ అలీ గెలుచుంటే ఖచ్చితంగా కేబినెట్ బెర్తు దక్కేది. ఆ ఛాన్స్ లేకుండా పోవడంతో ఆయనను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ శాఖల ప్రధాన సలహాదారుగా నియమించింది. ఆయన సీనియారిటీ, హైకమాండ్తో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా పీసీసీలో షబీర్ అలీకి కీలక పదవి దక్కుతుందని భావించారు. పార్టీ పదవి కాదు కదా, చివరికి ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆయనకు అవకాశం దక్కలేదు. ఆ క్రమంలో 7 పదుల వయసు పైబడిన ఆయన
ఇక ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ సలహాదారు పదవితోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుందని, ఇక ఆయన రాజకీయ జీవితం ముగిసినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.